బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసభ్య దూషణలతో ఫేక్ పోస్టులు పెడుతూ దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు ఆపాదించేందుకు ప్రయత్నించిన టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి. విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి టీడీపీ సానుభూతిపరుడైన పినపాల ఉదయ్ భూషణ్ ఫేస్బుక్లో జుగుప్సాకరంగా షర్మిల, నర్రెడ్డి సునీతపై పోస్టింగ్లు పెడుతున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఓవైపు షర్మిలతో తాను రూపొందించిన స్క్రిప్ట్ చదివిస్తూ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబు మరోవైపు తన శిష్యగణం ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టింగ్లకు పురిగొల్పుతున్నట్టుగా స్పష్టమవుతోంది. ఎవరినైనా సరే తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని అవసరం తీరాక బురద జల్లటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, ఏ రకంగా చూడాలి? షర్మిలపై తానే అసభ్యకర పోస్టులు పెట్టిస్తూ దాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన, సోషల్ మీడియాపై వారిపైన చేసే ఈ ప్రయత్నాన్ని పోలీసులు ఎలా కనుగొన్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్? హరి, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ కుట్రలు, కుతంత్రాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫేక్ ఐడీలు సృష్టిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపడం జరిగింది. దీని వెనక కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారు. ఐటీడీపీ పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరుడు ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నట్లు విశాఖపట్నానికి చెందిన పోలీసులు కనుగొన్నారు. ఆయన అదుపులోకి తీసుకుని విచారించిన సందర్భంలోని తానే తప్పు చేసినట్లు కూడా, తానే తప్పుడు ప్రచారాన్ని షర్మిల మీద కానీ లేదంటే సునీత మీద కానీ చేస్తున్నట్లు ఆ యువకుడు ఒప్పుకోవడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం అంతా కూడా ప్రపంచానికి తెలిసింది. మరోవైపు ఎప్పుడో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని పైకి లేపేందుకు ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారనే విషయం అయితే అంతటా కూడా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని వేరు వ్యక్తుల పేరు మీద చేస్తూ వైఎస్ఆర్సీపీకి దాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య కూడా తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తూ దాన్ని వైఎస్ఆర్సీపీ మీద నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల మీద తప్పుడు ప్రచారం చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు చేసిన ఒక తప్పుడు ప్రచారాన్ని విశాఖ పోలీసులు ఎంక్వైరీ చేసి నిజాన్ని బయటపెట్టడంతో ఈ విషయం మొత్తం అంతా కూడా బయటపడింది. దీన్నే ఆ వ్యక్తి స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ఇదే విధమైన తప్పుడు ప్రచారానికి దిగారు. గతంలో పవన్ కళ్యాణ్ తల్లి మీద కూడా ఇటువంటి తప్పుడు ప్రచారానికే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా పాల్పడ్డారు. ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని ఇటువంటి ప్రచారం చేస్తున్నారంటూ స్వయంగా పవన్ కళ్యాణే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎల్లో మీడియాని బ్యాన్ చేయాలంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చింది. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీతో కలవడం ఆయన వ్యక్తిగత విషయం అనుకోవచ్చు. కానీ మహిళలను టార్గెట్ చేసుకొని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఈ విధమైన తప్పుడు ప్రచారానికి అయితే దిగుతుంది. దీని మీద సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. హరి.